వీడియోలో మనం కైనమెటిక్ ఈక్వేషన్స్ ఇన్ సర్క్యులర్ మోషన్ చూస్తాము. ఇది సర్క్యులర్ మోషన్లో పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసిన తర్వాత ఇది చూడాలి. అందులో అన్ని మనం బేసిక్ టెర్మినాలజీస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ బేసిక్ టెర్మినాలజీ మొత్తం తెలిసిన తర్వాత వాటి సెంట్రిపిటల్ యాక్సలరేషన్, టాంజెన్షియల్ యాక్సలరేషన్, అలాగే మనకి యాంగులర్ యాక్సలరేషన్, వీటన్నిటి గురించి తెలిసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. కైనమెటిక్ ఈక్వేషన్స్ ఇన్ సర్క్యులర్ మోషన్. మరి మనకి కైనమెటిక్ ఈక్వేషన్స్ ట్రాన్స్లేటరీ మోషన్ తెలుసు. ట్రాన్స్లేటరీ మోషన్లో తెలిసిన కైనమెటిక్ ఈక్వేషన్స్ని మనం సర్క్యులర్ మోషన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకసారి కైనమెటిక్ ఈక్వేషన్స్ ట్రాన్స్లేటరీ మోషన్లో చూద్దాం. v = u + at, s = ut + ½ at², అలాగే v² - u² = 2as, అలాగే s = u + v/2 t. ఇవన్నీ కూడా కైనమెటిక్ ఈక్వేషన్స్లో మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో ఉన్న కైనమెటిక్ ఈక్వేషన్స్. వీటన్నిటిని మనం సర్క్యులర్ మోషన్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని సర్క్యులర్ మోషన్లో ఏమంటాం, వాటి కరస్పాండింగ్ సర్క్యులర్ క్వాంటిటీస్ ఏంటి, సర్క్యులర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి అనేది మనకు తెలియాలి. అది పక్కన రాస్తున్నారు చూడండి. మీరు ఫస్ట్ వీడియో పార్ట్ 1 చూస్తుంటే మీకు ఈ పార్ట్కి అర్థమైపోయి ఉండాలి. వెలాసిటీని మనం ఏమంటాం, ఒమేగా, యాంగులర్ వెలాసిటీ అంటాం ఇందులో సర్క్యులర్ మోషన్లో. అక్కడేమో లీనియర్ వెలాసిటీ, అదే సర్క్యులర్ మోషన్లో అయితే యాంగులర్ వెలాసిటీ. ఇది ఫైనల్ వెలాసిటీ కాబట్టి దీన్ని ఒమేగా2 అంటాను. అలాగే యూ ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి ఒమేగా1 అంటాం. మరి లీనియర్ దాంట్లో లీనియర్ యాక్సలరేషన్ ఏ ఉంటుంది, మరి సర్క్యులర్ మోషన్లో ఏముంటుంది, యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది. పార్ట్ 1లో మీరు తెలుసుకున్నారు. సో ఏ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఆల్ఫా. మరి ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎస్. వాట్ ఈస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్? theta. So s can be replaced with theta. And what is the time? Time will be time only. So all 5 quantities మనం రాస్తాం. all 5 physical quantities మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో v బదులుగా ఒమేగా2 రాసుకోవచ్చు. వాట్ ఈస్ ఒమేగా2? ఫైనల్ యాంగులర్ వెలాసిటీ. వాట్ ఈస్ ఒమేగా1? ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ. అవన్నీ కూడా మనం ఇక్కడ ట్రాన్స్లేట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ v ప్లేస్లో ఏం రాయాలి, ఒమేగా2. ఒమేగా2 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా1 ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఫస్ట్ ఈక్వేషన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఏ బదులుగా ఆల్ఫా రాసాం, టీ బదులుగా టీ రాసాం, యూ బదులుగా ఒమేగా1 రాసాం. సెకండ్ ఎస్ బదులుగా టీటా. టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా1 ఇంటూ టీ ప్లస్ ½ ఆల్ఫా t². సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఒమేగా2² - ఒమేగా1² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా ఎస్. థర్డ్ ఈక్వేషన్. మరి ఇక ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా1 ప్లస్ ఒమేగా2/2 ఇంటూ టీ. అవన్నీ రీప్లేస్ చేసి అదైందా. సో మనకి ఈ విధంగా మనకి ఏమొచ్చినాయి, సర్క్యులర్ మోషన్లో కైనమెటిక్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ ఈక్వేషన్స్ ఎలాగైతే మీరు చేశారో ట్రాన్స్లేటరీ మోషన్లో, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్లో ఆ ఈక్వేషన్స్తో ఎలా అయితే వర్క్ చేశారో సర్క్యులర్ మోషన్లో కూడా అలాగే వర్క్ చేయాలి. సో బెటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ ట్రాన్స్లేటరీ మోషన్లో ప్రాబ్లమ్స్ చేయడం వచ్చు కాబట్టి సర్క్యులర్ మోషన్లో ఇచ్చిన ప్రాబ్లమ్ మీరు ట్రాన్స్లేటరీ మోషన్లో ఆలోచించి ఏమైతే ఫార్ములా వాడతారో మీరు పిక్ చేస్తారో అలాంటి ఫార్ములా ఇక్కడ పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ అడిగాడు, ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, యాక్సలరేషన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఏ ఫార్ములా తీస్తావు, v = u + at. అలాగే ఇనీషియల్ యాంగులర్ వెలాసిటీ ఇచ్చాడు, నీకు యాంగులర్ యాక్సలరేషన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, వాట్ ఈస్ ద ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అడుగుతాడు, ఒమేగా2 = ఒమేగా1 ప్లస్ ఆల్ఫా t. అర్థమైందా. సో వాట్ ఈస్ ఒమేగా హియర్, యాంగులర్ వెలాసిటీ. ఇవన్నీ మీకు తెలిసినాయి కానీ ఒకసారి మళ్ళీ రాసిన. ఆల్ఫా ఈజ్ యాంగులర్ యాక్సలరేషన్, theta ఈజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అర్థమైందా. ఒమేగా, ఆల్ఫా, టీటా, ఇంకేముంది, ఒమేగా రాసాం, ఆల్ఫా ఉంది, అంతే. మనం వాటి నుంచి దీనికి కన్వర్ట్ చేస్తాం. టీ అనేది టైమే. ఇవన్నీ పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఈక్వేషన్స్ పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడాలి. The tangential acceleration of a particle moving in a circular path of radius 5 cm. Radius ఎంత ఇచ్చాడు, 5 cm ఇచ్చాడు. ఓకే, ఈజ్ 5 cm ఈజ్ 2 m/s². ఏంటి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇచ్చాడు. టాంజెన్షియల్ యాక్సలరేషన్ నోటేషన్ ఏంటి, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, 2 m/s². Now the angular velocity of the particle, angular velocity ఎంత అంటున్నాడు, angular velocity increases from 10 radians to 20 radians.
10 రేడియన్స్ నుంచి 20 రేడియన్స్కి పెరిగిందంట యాంగులర్ యాక్సలరేషన్. అంటే ఫైనల్ ω2 ఎంత 20 రేడియన్స్ పర్ సెకండ్. మరి ω1 ఎంత 10 రేడియన్స్ పర్ సెకండ్. డ్యూరింగ్ టైం హౌ మచ్ టీ అడుగుతున్నాడు. టీ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ω2 ఉంది, ω1 ఉంది, టైం అడుగుతున్నాడు. వాట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్? ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ω2 ఈజ్ ఈక్వల్స్ టు ω1 ప్లస్ α t. ఓకేనా? ఎంత టైంలో వచ్చింది అని అడుగుతున్నాడు. అండ్ ఆల్సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కంప్లీటెడ్ డ్యూరింగ్ దిస్ టైం. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ గురించి చూద్దాం. ముందు టైం ఫైండ్ అవుట్ చేద్దాం. ω2 ఉంది, ω1 ఉంది, టైం కావాలి. సో ω2 ఈజ్ ఈక్వల్స్ టు ω1 ఇంటూ ఆల్ఫా. బట్ ఆల్ఫా ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇచ్చాడు. మన ప్రీవియస్ వీడియో మీరు చూస్తుంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్కి ఆల్ఫాకి రిలేషన్ ఏంటి? AT ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. AT ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. AT ఎంత 2, మరి ఆర్ ఎంత 5 సెంటీమీటర్స్ అన్నాడు. 5 అంటే 5 ఇంటూ 10⁻⁻2 ఇంటూ ఆల్ఫా. చూడండి జాగ్రత్త. AT ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. AT అంటే 2 పెట్టాను, ఆర్ అంటే 5 పెట్టాను. 5 ఇంటూ 10⁻⁻2. 10⁻⁻2 వచ్చింది అనుకోండి 100. 200 5, 205 అంటే 40. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 200/5 అంటే మనకి ఎంత 40 వచ్చింది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 40 రేడియన్స్ పర్ యూనిట్స్ ఏంటి? సెకండ్ స్క్వేర్. రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో ω2 ప్లేస్లో ఏమో 20 ఉంది, ω1 ప్లేస్లో 10 ఉంది, ఇందులో ఏమో 40 ఉంది. టైం ఎంత అంటున్నాడు? 10 ఇటు వచ్చేసింది అనుకోండి. 20 - 10 10 అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 1/4. అంటే మనకి ఏమొచ్చింది? t ఈజ్ ఈక్వల్స్ 1/4 అంటే 0.25 సెకండ్స్. నోట్ చేసుకోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. మనం నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కూడా ఎలా కనుక్కోవాలో చూద్దాం. సేమ్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఎలా కనుక్కోవాలో చూద్దాం. పాజ్ చేసి చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అని ఇప్పుడు అడిగినా గుర్తుపెట్టుకోవాలి. టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీ వచ్చింది కదా మనకి. టీ ఎంత వచ్చింది మనకి? 0.25 సెకండ్స్ వచ్చింది. అలాగే మనకి ఆల్ఫా కూడా వచ్చింది. ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? 40 రేడియన్స్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అడిగితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్క రెవల్యూషన్ చేస్తే 2π రేడియన్స్ తిరిగినట్టు, అంతేగా 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అంటే ఎంత? 2π రేడియన్స్. ఒక్క రెవల్యూషన్కి 2π రేడియన్స్, 2 రెవల్యూషన్స్కి 4π రేడియన్స్, 3 రెవల్యూషన్స్కి 6π రేడియన్స్. మరి n రెవల్యూషన్స్కి ఎంత అంటే ఏం చెప్తావు? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ n ఇంటూ 2π. ఎప్పుడైనా ఒక బాడీ n రెవల్యూషన్స్ చేసింది అంటే టీటా ఎంత? n ఇంటూ 2π. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి n నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కావాలంటే ఏం కనుక్కోవాలి? టీటా కావాలి. మరి టీటాకి ఫార్ములా ఏంటి? టీటా ఈజ్ ఈక్వల్స్ టు ω1 ఇంటూ t ఇంటూ 1/2 ఆల్ఫా t స్క్వేర్. మనకి t ఉంది కదా, అందుకనే వాడేస్తున్నాం అనమాట. సో ω1 అంటే ఎంత? 10 ఇంటూ t ఎంత? 1/4 వచ్చింది. ప్లస్ ఆర్ 0.25 ఎలాగైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. 0.25 ప్లస్ హాఫ్ ఇంటూ 4 ఇంటూ 1/16, 40 ఇంటూ 1/16. ఎందుకంటే 1/4 కదా, 1/4 అంటే 4 4 16. ఇక్కడ ఏమొచ్చింది చూడండి. 2 ఇందులో 20 టైమ్స్ పోతుంది. ఇది కూడా 1/4 అని రాద్దాం కంఫర్టబుల్గా ఉంటుంది. 20 అయితే ఇందులో 10 టైమ్స్, ఇందులో 8 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. అంటే 10/4 ప్లస్ 5/4 అంటే 15/4. 15/4 అనేది టీటా వచ్చింది. టీటా ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? 15/4 వచ్చింది. కానీ n కావాలి మనకి, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే n ఈజ్ ఈక్వల్స్ టు θ/2π. టీటా ఎంత వచ్చింది? 15/4 ఇంటూ 2π అంటే 15/8π రెవల్యూషన్స్. సో ఇది చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈక్వల్ టు θ/2π. టీటా ఫైండ్ అవుట్ చేస్తే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వస్తాయి. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్ విత్ యాంగులర్ వెలాసిటీ 100 రెవల్యూషన్స్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చూడాలి. 100 రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇచ్చాడు అంటే ఒమేగా ఇచ్చినట్ట. ఒమేగా యూనిట్స్ ఏంటి? రేడియన్స్ పర్ సెకండ్. చూడాలి జాగ్రత్తగా. యాంగులర్ వెలాసిటీ 100 రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇచ్చాడు, కానీ ఏమి ఇచ్చినట్టు? 100 రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇచ్చాడంటే రేడియన్స్ ఇచ్చినట్ట కాదు. మరి రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. రెవల్యూషన్స్ పర్ సెకండ్ అంటే ఫ్రీక్వెన్సీ. సో n1 ఇచ్చాడు. n1 ఎంత? 100 రెవల్యూషన్స్ పర్ సెకండ్.
ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఆర్ హర్ట్స్, అర్థమైందా? సో రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇచ్చాడంటే ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు. దీని నుంచి మీరు ఒమేగా 1 కనుక్కోవాలి. ఒమేగా 1కి ఫ్రీక్వెన్సీ ఫార్ములా మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నట్టు 2π × n, అంటే 2π × 100 రెవల్యూషన్స్ పర్ సెకండ్. అంటే మనకి ఒమేగా 1 ఎంత వస్తుంది? ఒమేగా 1 = 200π రేడియన్స్ పర్ సెకండ్. అది రేడియన్స్ పర్ సెకండ్లోకి మార్చేసాం, అర్థమైందా? సో రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఇచ్చాడు అంటే అది n1 ఇచ్చినట్టు. ఒక్కొక్కసారి ఆర్పిఎం ఇస్తాడు, అంటే ఇక్కడ చూడాలి, చాలా ఇంపార్టెంట్. n = 600 ఆర్పిఎం అన్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆర్పిఎం అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్. ఆర్పిఎస్ అని ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 RPS ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? రెవల్యూషన్స్ పర్ సెకండ్. దీన్ని ఆర్పిఎస్ అంటారు. ఆర్పిఎస్, ఆర్పిఎం ఇలా ఎప్పుడు ఇచ్చినా కానీ అది ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టు. ఎప్పుడైనా ఆర్పిఎస్ ఇచ్చాడు అనుకోండి, నో ప్రాబ్లం. ఆర్పిఎస్ ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా ఏం చేసావు? 2π × n రాసావు. ఒమేగా = 2π × n వాడేసి రేడియన్స్ పర్ సెకండ్, రేడియన్స్ పర్ సెకండ్ని డిరైవ్ చేసావు. కానీ ఆర్పిఎం ఇచ్చాడు అనుకోండి, ఆర్పిఎం ఇస్తే ఏం చేయాలి? ఆర్పిఎం ఇస్తే చాలా జాగ్రత్త చూడాలి, ఆర్పిఎస్లోకి మార్చుకోవాలి. ఆర్పిఎంని ఆర్పిఎస్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటావు? n = 600/60 RPS. అంటే ఆర్పిఎంని ఆర్పిఎస్లోకి మార్చాలంటే ఏం చేయాలి? బై 600 చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్పిఎంని ఆర్పిఎస్లోకి మార్చాలి అంటే బై 600 చేయాలి. అప్పుడు n = ఎంత వస్తుంది? 10 RPS. అదవుందా? అలా మనకి ఎప్పుడైనా ఆర్పిఎంలో ఇచ్చినప్పుడు మార్చుకోవడం తెలియాలి. ఇక్కడైతే ఆర్పిఎస్లో ఇచ్చాడు కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఒమేగా 1 వచ్చేసి. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ బిఫోర్ ఇట్ స్టాప్స్ అన్నాడు. బిఫోర్ ఇట్ స్టాప్స్ అంటే ఒమేగా 2 ఎంత? ఒమేగా 2 = 0. బిఫోర్ స్టాప్స్ అన్నాడు కదా, ఒమేగా 2 = 0. అయితే టేటా అడిగాడు. టేటాకి మనకు ఉన్న ఫార్ములా ఏంటి? టేటా = ఒమేగా 1 × t + ½ ఆల్ఫా t స్క్వేర్, రైట్? టేటా = ఒమేగా 1 × t + ½ ఆల్ఫా t స్క్వేర్. మరి ఆల్ఫా ఉందా? లేదు. ముందు ఆల్ఫా కనుక్కోవడం బెటర్, ఎందుకంటే మనకి టైం ఇచ్చాడు చూడండి, 5 minutes. 5 minutes అని టైం ఇచ్చాడు. t = 5 minutes. 5 minutes అంటే ఎంత? 5 × 60 అంటే 300 seconds. అన్నీ SI యూనిట్స్లోకి మార్చుకోవాలి. సో నీకు టైం ఇచ్చాడు, ఒమేగా 1 ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ ఆల్ఫా ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ నీకేమి ఇచ్చాడు? ఒమేగా 2 ఇచ్చాడు. కాబట్టి నీకు ఇంకొక ఫార్ములా ఉంది టేటాకి. ఇంకో ఫార్ములా ఏంటి? ఒమేగా 1 + ఒమేగా 2/2 × t. అది వాడుకోవచ్చుగా. ఒమేగా 1 ఉంది, ఒమేగా 2 ఉంది, t ఉంది, 2 ఉంది. సో అది కూడా వాడుకోవచ్చు. లేదు ఇదే వాడతానంటే ముందు ఆల్ఫా కనుక్కోవాలి. ఆల్ఫా ఫార్ములా ఏంటి? ఆల్ఫా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఒమేగా 2 = ఒమేగా 1 + ఆల్ఫా t. నీకు ఒమేగా 1 ఉంది, t ఉంది, ఒమేగా 2 ఉంది, యూ కెన్ ఫైండ్ ఆల్ఫా. ఆల్ఫా కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టేటా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఫార్ములా కూడా వాడచ్చు కాబట్టి ఇది వాడేద్దాం, ఓకేనా? సో ఇది వద్దు మనకి, ఇది తీసేద్దాం. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కనుక్కోవాలంటే ఇది కూడా వాడుకోవచ్చు. సో టేటా = ఒమేగా 1 ఎంత? 200/, ప్లస్ ఒమేగా 2 ఎంత? 0/2 × టైం ఎంత? 5 కాదు 300 కదా, 300. సో టేటా = 200 100π అంటే మనకి ఎంత వస్తుంది చూడండి, 2 ఇందులో పోతే 100π × 3 అంటే 30000 దట్స్ ఇట్ × π. ఓకే, 3000π. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫార్ములా ఏమనుకున్నాం? θ/2π. సో 30000π/2π, π క్యాన్సిల్, 15,000 రెవల్యూషన్స్ చేస్తుంది అనమాట. బిఫోర్ 15,000 రెవల్యూషన్స్ బిఫోర్ ఇట్ స్టాప్స్. సో బిఫోర్ ఇట్ స్టాప్స్ హౌ మెనీ రెవల్యూషన్స్ ఇట్ విల్ డూ? 15,000 రెవల్యూషన్స్. ఇంకో టాపిక్ చూద్దాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏదైనా ఒక పార్టికల్ సమ్ ర్యాండమ్ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది అనుకుందాం, ర్యాండమ్గా మూవ్ అవుతుంది అనుకుందాం. సర్కిల్లో మూవ్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెలాసిటీ తీసుకున్నాం అనుకో. ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది? దానికి ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఆ వెలాసిటీని ట్యాంజెంట్గా చేసుకుని నువ్వు ఒక సర్కిల్ గీయచ్చు. ఆ వెలాసిటీని ట్యాంజెంట్గా చేసుకుని ఒక సర్కిల్ చేయొచ్చు. ఆ సర్కిల్కి ఉన్న రేడియస్ మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఆ సర్కిల్కి ఉన్న రేడియస్ మనం ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఒక వెలాసిటీ వెక్టార్కి మనం ఒక ట్యాంజెంట్ చేసుకుని ఒక సర్కిల్ గీస్తే
ఆ వెలాసిటీ వెక్టార్ని టాంజెంట్ తీసుకుని ఒక సర్కిల్ తీస్తే ఆ సర్కిల్కి ఉన్న రేడియస్ మనం ఏమన్నాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. మరి దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే if this is changing direction like this, it will have some acceleration an in the r direction. సో అంటే ఒక యాక్సలరేషన్ ఉంటుంది, an అనే యాక్సలరేషన్ ఉంటుంది. ఆ యాక్సలరేషన్ వెలాసిటీకి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. వేరే వెలాసిటీస్ కూడా, వేరే యాక్సలరేషన్స్ కూడా ఉండొచ్చు, కానీ వీకి పర్పెండిక్యులర్గా ఏ యాక్సలరేషన్ ఉందో దాన్ని an అంటాం. చూడాలి an అంటే ఏంటి, నార్మల్ యాక్సలరేషన్ టు వెలాసిటీ v బార్. v బార్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సలరేషన్ని an అంటాం. ఇది ఎలా ఉంది, టువర్డ్స్ సెంటర్ ఉంది కాబట్టి an ఈజ్ నథింగ్ బట్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్. సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి మనకి, v²/r. దాని నుంచి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ r ఎంత వచ్చింది, v²/an. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా ఏంటి, v²/an. వాట్ ఈస్ v, వెలాసిటీ. an అంటే యాక్సలరేషన్ నార్మల్ టు దట్ వెలాసిటీ. ఆ వెలాసిటీకి నార్మల్గా ఏ యాక్సలరేషన్ ఉందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఒక ప్రొజెక్టైల్ మోషన్ తీసుకుందాం, ఇది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ప్రొజెక్టైల్ మోషన్ తీసుకుందాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫార్ములా ఏంటి, r ఈజ్ ఈక్వల్స్ టు v²/an. గుర్తుపెట్టుకోవాలి, v²/an. రైట్. ఇప్పుడు ఒక ప్రొజెక్టైల్ తీసుకుందాం. ప్రొజెక్టైల్ అంటే u వెలాసిటీతో వేసాం, θ యాంగిల్, అప్పుడు ఇది ఇలా వెళ్తుంది. నాకు వాట్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎట్ ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలి. ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కావాలంటే నువ్వు ఫస్ట్ యాక్సలరేషన్ ఏముందో చూసుకోవాలి. యాక్సలరేషన్ ఏముంటుంది ఇక్కడ, g ఉంది. ఈ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఎంత ఉంది యాక్సలరేషన్ కావాలి. ఈ వెలాసిటీకి పర్పెండిక్యులర్, an అంటే ఏంటి, వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సలరేషన్. వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఎంత యాక్సలరేషన్ ఉందంటే వెలాసిటీని x యాక్సిస్గా దీన్ని y యాక్సిస్గా తీసుకో. ఇది θ, ఇదెంత 90 - θ, ఇదెంత θ. అంటే ఈ కాంపోనెంట్ ఎంత, కాంపోనెంట్ టచింగ్ θ, g cos θ. సో వీకి పర్పెండిక్యులర్గా ఎవరున్నారు, g cos θ. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత, ఎట్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, r is equals to v బదులుగా ఏముంది, u²/g cos θ at point of projection. అలా కాకుండా నీకు ఎట్ ది హైయెస్ట్ పాయింట్ అడిగాడు. హైయెస్ట్ పాయింట్ యూతో నువ్వు విసిరితే హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత, u cos θ. మరి వెర్టికల్ వెలాసిటీ 0, ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ ఉంది. g, దీనికి యాక్సలరేషన్ ఎలా ఉంది, g ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో దేన్ని రిజాల్వ్ చేయాల్సిన పని లేదు. u cos θ వెలాసిటీ ఉంది, దానికి పర్పెండిక్యులర్గా g ఉంది, రెండు పర్పెండిక్యులర్గా ఉంది, దేన్ని రిజాల్వ్ చేయకూడదు. కాబట్టి ఎట్ హైయెస్ట్ పాయింట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ r is equals to u cos θ velocity square by acceleration perpendicular to that velocity g. అర్థమైనా? సో ఈ విధంగా మనం కర్వేచర్ని ఎక్కడైనా కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కనుక్కోగలం. వాట్ యూ వాంట్, యూ నీడ్ వెలాసిటీ అండ్ an acceleration which is perpendicular to that velocity. Then easily a centripetal acceleration formula వేసి కనుక్కోవచ్చు అనమాట. పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం, రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకున్నాము, r అనే డిస్టెన్స్, a అనే సెంటర్ తీసుకున్నాము. ఇక్కడ పాయింట్ p అనేది, పార్టికల్ p అనేది v వెలాసిటీతో వెళ్తున్నాము. అప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ v అండ్ ఒమేగా, v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా. అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v/r. జాగ్రత్తగా చూసుకోవాలి, v/r. కానీ ఇక్కడ మనకి అవి రిలేషన్ మనందరికి తెలిసిందే, కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్కి వీకి ఎప్పుడు పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి v/r అన్నాం. కానీ ఒరిజినల్గా v/r కాదు ఫార్ములా. ఒరిజినల్ ఫార్ములా ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v పర్పెండిక్యులర్ బై r, v పర్పెండిక్యులర్ కాంపోనెంట్ బై r. అంటే ఆర్కి ఎవరైతే పర్పెండిక్యులర్ ఉంటారో వాళ్ళని తీసుకోవాలి. అంటే ఈ వెలాసిటీ ఎప్పుడు ఆర్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని కాదు కదా, ఇక్కడ సర్క్యులర్ మోషన్ కాబట్టి అలా ఉంది, వేరే సందర్భాల్లో అయితే వేరేగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒమేగా అంటే v పర్పెండిక్యులర్ బై r. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం, మీకు అర్థమైపోద్ది. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఏంటమ్మా, v పర్పెండిక్యులర్ బై r. అంతేకాదు, ఈ ఒమేగా ఎవరి ఒమేగా, p ఒమేగా. ఏ పాయింట్ దగ్గర నుంచి ఒమేగా క్యాలిక్యులేట్ చేస్తున్నావు, ఏ రెఫరెన్స్ నుంచి, ఏ పాయింట్ అనే రెఫరెన్స్ నుంచి. సో ఒమేగా pa అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ p, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ p
విత్ రెస్పెక్ట్ టు ఏ అనే పాయింట్కి విత్ రెస్పెక్ట్ టు ఏ అనే పాయింట్ నుంచి నువ్వు పీని కనుక్కుంటే వి బై ఒమేగా పిఏ అంటావు. దానికి ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో వి బై ఆర్ వస్తుంది ఈ సందర్భంలో. అలా కాకుండా బి అనే పాయింట్ ఏదో తీసుకున్నాం. ఇప్పుడు కనుక్కోవాలి ఒమేగా పి విత్ రెస్పెక్ట్ టు బి అన్నాం. ఒమేగా పి విత్ రెస్పెక్ట్ టు బి అంటే పర్పెండిక్యులర్ బి నుంచి పీకి ఉన్న డిస్టెన్స్ ఎంత అది 2r. దానికి పర్పెండిక్యులర్గా ఏముంది వి ఉంది అంటే వి బై 2r. మీకు అర్థం ఉందా వి బై 2r. సో ఒమేగా పిఏ ఏమో వి బై ఆర్ వస్తే ఒమేగా పీబీ ఏమో వి బై 2r వచ్చిందంటే హాఫ్ వచ్చింది. వచ్చిన దాంట్లో హాఫ్ వచ్చింది అంటే యాంగులర్ వెలాసిటీ అనేది నువ్వు పాయింట్ మారిస్తే ఆ పాయింట్ వాల్యూ మారిపోయింది. ఒమేగా పీబీ అంటే ఏంటి యాంగులర్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు బి. చాలా జాగ్రత్త చూసుకోవాలి. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఒమేగా అనేది రిఫరెన్స్ పాయింట్ మారితే మారిపోతుంది. నెక్స్ట్ వెలాసిటీ న్యూమరేటర్లో తీసుకునే వెలాసిటీ ఏంటి పర్పెండిక్యులర్ కాంపోనెంట్. పర్పెండిక్యులర్ వెలాసిటీ ఎవరికి ఆర్కి. ఆర్ ఏంటి నువ్వు తీసుకుంటున్న ఈ 2 పాయింట్లకి మధ్యలో ఉన్న డిస్టెన్స్. పిఏ అని తీసుకుంటున్నావు కదా ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్. పీబీ అని తీసుకుంటున్నావు కదా ఆ మధ్యలో డిస్టెన్స్ ఎంత 2r. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవన్నీ ఒకసారి రాద్దాం. ముందు ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. రైట్ ఒకసారి మనం ఇప్పుడు నేర్చుకున్నాయన్నీ ఒకసారి మనం రాద్దాం. ఒకటే ఫార్ములాలో రాసేద్దాం. ఇప్పుడు చెప్పండి ఒమేగా ఏబి అన్నాను. వాట్ డస్ ఇట్ మీన్ ఒమేగా ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అని అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. ఓకేనా. నెక్స్ట్ వి పర్పెండిక్యులర్ ఆర్ విఏబి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి పర్పెండిక్యులర్ అంటే ఏంటి ఇక్కడ చూడండి విఏబి పర్పెండిక్యులర్ అంటే ఏంటి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అది కూడా ఏంటి పర్పెండిక్యులర్. ఎవరికి పర్పెండిక్యులర్ చూడండి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి టు లైన్ ఏబి. లైన్ ఏబికి పర్పెండిక్యులర్గా ఉండేది. అర్థమవుతుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఉంది, ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఏదో బి అనే పాయింట్ ఉంది. అది ఏబి లైన్ ఆర్ అనే డిస్టెన్స్. దానికి పర్పెండిక్యులర్గా ఏదైతే ఉందో ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఏముందో దాన్ని విఏబి పర్పెండిక్యులర్ అంట. ఆ లైన్ ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏదైతే వెలాసిటీ ఉందో అది తీసుకోవాలి బై ఆర్. మరి ఆర్ ఎవరు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ లైన్ ఏబి అనే లైన్ యొక్క లెంత్. అర్థంగా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఒమేగా. ఇప్పుడు మన అండర్స్టాండింగ్ పెరిగింది కదా, ఒమేగా యొక్క కాంప్లెక్సిటీ పెరిగింది మన అండర్స్టాండింగ్ పెరిగేటప్పటికి. ఒమేగా ఏబి అంటే acceleration angular velocity of A with respect to B is equals to VAB perpendicular. VAB perpendicular అంటే perpendicular component of velocity of A with respect to B to the line AB. అలాగే మరి R అంటే length of the line. సో జాగ్రత్తగా అది రాసుకోవాలి. సో ఒమేగా ఇప్పటి నుంచి మీకు ఒమేగా మీద ఉన్న ఇంటెన్సిటీ పెరిగిపోయింది, కాంప్లెక్సిటీ పెరిగింది. సో జాగ్రత్తగా రాసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. రాయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకా బాగా అర్థమవుతుంది. వాట్ ఈస్ ద ఫార్ములా? ఒమేగా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఎందుకు ఒమేగా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు విఏబి పర్పెండిక్యులర్ బై ఆర్. వాట్ ఈస్ ఆర్? లెంత్ ఆఫ్ ది ఏబి లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో బి పాయింట్, ఇది ఏ పాయింట్. ఏ అనే పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంది పార్టికల్కి, ఎంత యాంగిల్ చేస్తుంది అంటే టీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఈ డిస్టెన్స్ ఏబి డిస్టెన్స్ ఎంత ఆర్. అప్పుడు జాగ్రత్తగా ఒమేగా ఏబి రాయాలంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి అంటే ఏంటి? విఏబి పర్పెండిక్యులర్.
ఇప్పుడు వాట్ ఈస్ ద వెలాసిటీ, బి ఈజ్ ఎట్ రెస్ట్, బి రెస్ట్లో ఉంది కాబట్టి ఇది గ్రౌండ్ అబ్జర్వరే, బి అనేది రెస్ట్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ వెలాసిటీని మనం రెండు ముక్కలు చేసాం అనుకోండి, వి కాస్ థీటా, వి సైన్ థీటా, వి కాస్ థీటా, వి సైన్ థీటా వచ్చింది. ఇప్పుడు పర్పెండిక్యులర్గా పర్పెండిక్యులర్గా ఎవరున్నారు, కాస్ థీటానా సైన్ థీటానా, సైన్ థీటా ఉన్నారు. కాబట్టి ఒమేగా ఏబి ఈజ్ ఈక్వల్స్ టు వి సైన్ థీటా బై ఆర్, వి సైన్ థీటా బై ఆర్. జాగ్రత్త రాసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చెదిరి కానీ, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా చెదిరి కానీ, ఇంకో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి. ఓకేనా. బి ఇదేమో ఏ అనేది ఈ విధంగా వెళ్తుంది వెలాసిటీ వీతో. దెన్ వాట్ ఈజ్ ఒమేగా ఏబి ఎంతని చెప్తాం. మొత్తం వెలాసిటీ ఎలా ఉంది, బీకి ప్యారలల్గా ఉంది. ఏమైనా పెర్పెండిక్యులర్గా ఉందా వెలాసిటీ, ఏమీ లేదు. ఈ వాట్ ఈస్ ద కాంపోనెంట్ అలాంగ్ దిస్ లైన్ అంటే ఏం చెప్తావు, 0. ద లెంత్ ఈజ్ r. దెన్ వాట్ ఈస్ ద ఒమేగా ఏబి, 0. అదైనా. సో ఒక రిఫరెన్స్ పాయింట్ నుంచి ప్యారలల్గా ఉంటే వెలాసిటీకి వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ, 0. యాంగులర్ వెలాసిటీ ఏమీ ఉండదు. అంటే నీకు ఇలా బి ఉన్నప్పుడు ఇక్కడ బి అనే పాయింట్ రిఫరెన్స్ పాయింట్ ఉంది, ఇక్కడ ఏ అనేది మూవ్ అవుతుంది, ఇలా వి వెలాసిటీ ఉంది, ఇక్కడ ఏదో టీటా ఉంది, ఇటువైపు ఏమో వి కాస్ టీటా అని రాసాం, ఇటువైపు ఏమో వి సైన్ టీటా రాసాం. అది డిపెండ్స్ ఆన్ టీటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీటా ఇక్కడ కాకుండా ఇక్కడ టీటా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇదేమైపోద్ది, వి కాస్ టీటా. ఇదేమవుతుంది, వి సైన్ టీటా. హూ ఈజ్ చేంజింగ్ ద యాంగిల్, ఒమేగా అంటే ఏంటి, యాంగిల్ చేంజ్ చేసేది. ఇలా యాంగిల్ చేసే కాంపోనెంట్ ఎవరు, వి కాస్ టీటా ఈజ్ చేంజింగ్ ద యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు బి. బి దగ్గర బి నుంచి ఏం చూసినప్పుడు దాని యాంగిల్ మార్చేది ఎవరు, వి కాస్ టీటా. వి సైన్ టీటా కాదు, వి సైన్ టీటా దూరంగా తీసుకెళ్తుంది, యాంగిల్ మార్చట్లే, దూరంగా తీసుకెళ్తుంది. కాబట్టి వి కాస్ టీటా యొక్క కాంట్రిబ్యూషన్ ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ ఒమేగా ఏబి మనకి ఏమొచ్చింది, ఇందాక వి కాస్ ఇందాక కొద్దిగా మార్చాం కదా, ఇందాక టీటా అనేది ఇక్కడ తీసుకున్నాం, అందుకే అక్కడ సైన్ వచ్చింది, ఇక్కడేమో కాస్ వచ్చింది, అంతే డిఫరెన్స్. అర్థం ఉందా. సో మీకు ఆ ఫార్ములా చాలా జాగ్రత్తగా అర్థం కావాలి. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఏబి రెండింటిని మూవ్ చేద్దాం. అంటే ఇది బి ఉంది, ఇది ఏ ఉంది. ఇప్పుడు ఏ మూవ్ అవుతుంది విఏతో మూవ్ అవుతుంది, బి కూడా మూవ్ అవుతుంది విబితో. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ1, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ2, θ1 θ2. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, దానికి రిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి. విఏ కాస్ θ1, ఇదేంటిది విఏ కాస్ కాదు, ఇదేంటిది సైన్ θ1. మరి ఇక్కడ విబి కాస్ θ2, ఇక్కడ విబి సైన్ θ2, విబి కాస్ θ2, విబి సైన్. అయితే ఈ కాంపోనెంట్స్ వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. మనం తీసుకోవాల్సిన రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ దీస్ టూ, ఈ రెండిట్ల యొక్క రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. సో ఒమేగా ఏబి అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్. వాట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్? రెండు ఒకటే డైరెక్షన్లో ఉంది. ఒకటే డైరెక్షన్లో ఉంటే వెలాసిటీస్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేయాలి. రిలేటివ్ వెలాసిటీ గుర్తుందా, రిలేటివ్ వెలాసిటీ ఇద్దరం ఒక సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే వెలాసిటీస్ సబ్ట్రాక్ట్ అవుతాయి, అదే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే వెలాసిటీస్ యాడ్ అవుతాయి. ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వెలాసిటీస్ ఏమవుతాయి, సబ్ట్రాక్ట్ అయితే, యాడ్ అవ్వవు, సబ్ట్రాక్ట్ అయితే. అంటే విఏ సైన్ θ1 మైనస్ విబి సైన్ θ2 బై r. The distance is r, right? So r, that is the omega AB. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు మూవ్ చేసాం, అంటే రిఫరెన్స్ పాయింట్ని మూవ్ చేస్తున్నాం, పార్టికల్ని మూవ్ చేస్తున్నాం, రెండింటిని మూవ్ చేస్తాం. అదనమాట, జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఏ అనేది ఆర్ఏతో ఈ విధంగా విఏతో మూవ్ అవుతుంది, ఏ అనే పార్టికల్. నెక్స్ట్ బి అనే పార్టికల్, ఇదేమో ఆర్బి, ఓకేనా, ఆర్బి రేడియస్ ఉంది. బి అనే పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడే అనుకుందాం విబితో మూవ్ అవుతుంది.
ఆ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఆర్, ఆర్ ఎంతో కాదు ఆర్బి మైనస్ ఆర్ఏ, జల్జార్జురా ఆర్బి మైనస్ ఆర్ఏ. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి రిఫరెన్స్ పాయింట్ నుంచి మనం చూసినప్పుడు ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఏ అనే పార్టికల్ విఏ వెలాసిటీతో వెళ్తుంది, బి అనే పార్టికల్ విబి వెలాసిటీతో వెళ్తుంది. సో వాట్ ఈస్ ద ఒమేగా ఏ బి ఆర్ ఒమేగా బిఏ, బి పెద్ద కాబట్టి బిఏ రాస్. ఒమేగా బిఏ అంటే ఏంటి? వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, ఏతో చూసినప్పుడు దాని యాంగులర్ వెలాసిటీ ఎంత, అర్థమైందా? సో ఇప్పుడు దీని రిలేటివ్ వెలాసిటీ దీనికి తీసుకోవాలి, ఏతో తీసుకోవాలి. ఇదేమో విబి ఇటు ఉంది, విఏ ఇటు ఉంది, అంటే రిలేటివ్ వెలాసిటీ ఎంత? విబి మైనస్ విఏ బై వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? ఆర్బి మైనస్ ఆర్ఏ. కానీ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఒకవేళ ఇది సిచ్యువేషన్లో ఇలా ఉంటే, కానీ ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంటే అలా కుదరదు. ఎందుకు? ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి పర్పెండిక్యులర్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలిగాం. సో ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్లో తిరిగేటప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి పైన ఉన్నప్పుడు అప్పుడు దీనికి ఈ ఫార్ములా మీరు రాయగలుగుతున్నాం. అర్థమవుతుందా? రిలేటివ్ వెలాసిటీస్ అంటే ఈ రెండింటి వెలాసిటీస్ని సబ్ట్రాక్ట్ చేసేందుకు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. ఒకవేళ ఏ ఇక్కడ ఉంది, అది ఇలా వెళ్తుంది విఏతో, బి ఇక్కడ ఉంది, అది ఇలా వెళ్తుంది విబితో. ఈ రెండింటి మధ్యలో ఆర్ డిస్టెన్స్ లైక్ అలాగే ఉంది. ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీస్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో ఒమేగా బిఏ ఈజ్ ఈక్వల్స్ టు విబి ప్లస్ విఏ బై ఆర్బి మైనస్ ఆర్ఏ. ఆర్బి మైనస్ ఆర్ఏ అది డిస్టెన్స్, అది మా కానీ రిలేటివ్ వెలాసిటీస్ సేమ్ డైరెక్షన్లో ఉంటే మైనస్ అయితే, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ అయితే, సారీ యాడ్ అయితే. ఈ విషయం మీకు తెలిసిందే, రిలేటివ్ వెలాసిటీస్లో మనం చదివాం. సో నోట్ చేసుకోవాలి. రైట్, ఒక సర్కిల్లో ఏ అనే పార్టికల్ ఒమేగా ఇక్కడ రొటేట్ అవుతుంది. ఎంత రొటేట్ అవుతుంది? ఒమేగా ఏతో రొటేట్ అవుతుంది. బి ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ ఈజ్ ఆర్. బి అనే పార్టికల్ ఒమేగా బితో రొటేట్ అవుతుంది. ఏ అనేది ఒమేగా ఏతో, బి అనేది ఒమేగా బితో, మధ్యలో యాంగిల్ ఏదో థీటా ఉందనుకుందాం. ఓకేనా? అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌ డీటా ఈజ్ చేంజింగ్. The theta changes, and rate of change of theta, that means angle between A and B is equals to omega B minus omega A. అంటే omega B minus omega A అంటే it's not relative angular velocity of B with respect to A. అది కాదు, అది అర్థమైందా? అదేంటిది? how this theta is changing అనేది మాత్రమే చెప్తుంది. సో ఒకసారి ఇవి కలిసిన తర్వాత ఒకసారి ఒక దగ్గరవి ఒకదాని పక్కన ఒకటి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా అవి కలవడానికి ఎంత టైం పడుతుంది? దాన్ని మనం టైం పీరియడ్ అనొచ్చు. టీ ఈజ్ టైం పీరియడ్ టు మీట్ బి అగైన్ విత్ ఏ. సో బి ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళా ఏని కలుసుకోవడానికి పట్టే టైం నేను క్యాపిటల్ టీ అన్నాను. సో అప్పుడు బి ఎంత కవర్ చేసినట్టు? రిలేటివ్ టు ఏ, అంటే ఏని రిలేటివ్గా ఆలోచిస్తే రిలేటివ్ టు ఏ బి ఎంత కవర్ చేసినట్టు? 2π కవర్ చేసినట్టు. సో dθ బదులు మనం ఏం పెట్టుకోవచ్చు? 2π పెట్టుకోవచ్చు. టైం పీరియడ్ బదులు టీ పెట్టచ్చు. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ అని రాయచ్చు. సో టైం పీరియడ్ ఎంత అవుతుంది అంటే ఏం చెప్తావు? టైం టేక్స్ టు మీట్ ద ఏ అగైన్, అంటే బి మళ్ళా ఏని మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 2π బై ఒమేగా ఏ మైనస్ ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ. జాగ్రత్త రాసుకోవాలి. సో ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ అంటే మనకి ఆ యాంగిల్ ఎంత రేటులో చేంజ్ అవుతుంది అని తెలుస్తుంది అనమాట. అది 2π రేడియన్స్ని కవర్ చేయడానికి, అంటే ఒకసారి ఏ దగ్గర బి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏ దగ్గరికి రావడానికి. కానీ ఇక్కడికే రావు, ఎందుకంటే ఏ కూడా మూవ్ అవుతుంది కదా, ఏ కూడా మూవ్ అవుతుంది, బి కూడా మూవ్ అవుతుంది. అందుకే మనకి బి అగైన్ విత్ ఏ అన్నప్పుడు మనకి ఎంత వచ్చింది? ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ వచ్చింది. అప్పుడు టైం పీరియడ్ ఎంత? 2π బై ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ. మరి ఇవి కూడా ఒమేగాలు ఇవ్వకపోవచ్చు, టైం పీరియడ్లు ఇవ్వచ్చు. సో ఇక్కడ ఒమేగాలను కూడా మనం టైం పీరియడ్లోకి మార్చుకుందాం. ఎలాగో చూద్దాం. ఇది రాసుకోవాలి, పాజ్ చేసుకొని. రైట్, ఒకవేళ దీన్ని కూడా టైం పీరియడ్లోకి మార్చుకున్నాం. 2π బై ఒమేగా బిని ఎలా రాసుకోవచ్చు? 2π బై టీబీ మైనస్ 2π బై టీఏ. ఇప్పుడు 2π కామన్ తీసేసి కొట్టేసామనుకోండి, మనకి ఫార్ములా వచ్చేస్తుంది. టైం పీరియడ్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అనమాట.
సో టైం పీరియడ్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ వస్తుంది మనకి TA TB బై TB మైనస్ TA. దట్ ఈస్ ద టైం B takes to meet A again. Time B takes to meet A again. మళ్ళీ ఏని మీట్ అవ్వడానికి అది తీసుకునే టైం అన్నమాట. నోట్ చేసుకో. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్లో మనకి మినిట్స్ హ్యాండ్ ఉంది, అలాగే సెకండ్స్ హ్యాండ్ ఉంది. ఇది మినిట్స్ హ్యాండ్, ఇది సెకండ్స్ హ్యాండ్. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఒకటే దగ్గర స్టార్ట్ అయినాయి, ఒక దగ్గరే స్టార్ట్ అయినాయి. మళ్ళా మినిట్స్ హ్యాండ్ని సెకండ్ హ్యాండ్స్ ఎప్పుడు మీట్ అవుతాయి. సో వెన్ సెకండ్ హ్యాండ్ మీట్స్ మినిట్స్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ని మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు మీట్ అవుతుంది? రెండు ఒక దగ్గరే స్టార్ట్ అయినాయి, రెండు మూవ్ అవుతున్నాయి. ఎప్పుడు సెకండ్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ని టచ్ అవుతుంది అంటే మనం ఏం చెప్పొచ్చు? ఇందాక చెప్పినట్టుగా dθ బై dt అంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ చేంజ్ లైక్ దిస్. ఒమేగా ఎవరు ఎక్కువ ఉంటారో సెకండ్స్ టక్ 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 మంది తిరిగిపోతుంది కదా. సో ఒమేగా సెకండ్స్ మైనస్ ఒమేగా మినిట్స్. అర్థమైందా? ఒమేగా సెకండ్ వెళ్ళిపోతూ ఉంటుంది, మినిట్స్ అది మెల్లమెల్లగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీట్ అవుతాయని. ఓకేనా? సో ఇదంతా ఎంత తిరగాలి? అది యాంగిల్ 2π తిరగాలి. ఎంత టైమో మనకు కావాలి, ఎంత టైంలో అది మీట్ అవుతుందో. ఒమేగా ఎస్ అంటే ఏంటి? 2π బై టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్. వాట్ ఈస్ టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్? 60 seconds. 60 seconds తర్వాత అది వచ్చి మళ్ళా ఎవ్రీ 60 secondsకి ఒకసారి సెకండ్స్ ముందు తిరుగుతుంది, కాబట్టి దాని టైం పీరియడ్ 60 అని. సో 2π బై ఒమేగా మినిట్స్కి ఎంత అంటే ఏం చెప్తావు? 60 × 60 1 hour పడుతుంది. మినిట్స్ హ్యాండ్ ఒకసారి తిరగడానికి ఎంత పడుతుంది? 1 hour పడుతుంది. సో ఒమేగా ఎంని ఎంత అంట. 2πలని క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. 1/t ఈజ్ ఈక్వల్స్ టు 1/60 కామన్ తీసామనుకో 1 - 1/60 1/60 అంతే కదా. 60 కామన్ తీసేస్తే సో అప్పుడు టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చూడండి? 1/60 × 59/60 seconds. అది మినిట్స్లోకి మార్చామనుకోండి, సారీ దిస్ ఈజ్ 1/t. ఓకేనా? సో టైం t ఈజ్ ఈక్వల్స్ టు 60 × 59/60/59 seconds. అది ఓకేనా? సో అంటే దీన్ని మినిట్స్లోకి మార్చామనుకోండి 60/59 minutes. 60/59 minutes అంటే మనం ఏమనుకుంటాము? ఈ సెకండ్స్ ముళ్ళు ఉంది కదా, ఈ సెకండ్స్ ముళ్ళు ఒకసారి తిరగడానికి దానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? 1 minute పడుతుంది. 1 minuteలో వస్తుంది, 1 minuteలో అది మళ్ళీ మినిట్స్ ముళ్ళుని టచ్ అవుతుంది అనుకుంటాం. కానీ మినిట్స్ ముళ్ళు కూడా ఏమవుతుంది? ఇది ఇలా 1 minute చేసే లోపల మినిట్స్ ముళ్ళు కూడా పైకి తిరుగుతుంది. అర్థమవుతుందా? మినిట్స్ ముళ్ళు కూడా పైకి వెళ్తుంది. కాబట్టి ఈ సెకండ్స్ ముళ్ళు మళ్ళీ మినిట్స్ ముళ్ళు టచ్ చేయడానికి మనకి 1 minute కాదు 60/59 minutes పడుతుంది. అంటే 1 minute కన్నా కొద్దిగా ఎక్కువ పడుతుంది. అర్థమైందా? రాసుకోవాలి.